సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోదీ చేతిలో సీఎం రేవంత్ కీలుబొమ్మలా మారారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం కేసు ఒక లొట్టపీసు కేసు అని, మాజీ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడానికే సిబిఐ ప్రస్తావన తీసుకొస్తున్నారంటూ విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీకి జేబు సంస్థలుగా మారాయంటూ రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సిబిఐ విచారణ కోరడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ చర్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. తెలంగాణ పోలీసులపై రేవంత్ రెడ్డికి నమ్మకం లేకపోవడంతోనే సిబిఐ విచారణ కోరుతున్నారంటూ ఆరోపించారు. మోడీకి జేబు సంస్థలాగున్న సంస్థకి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని పైన కేసు అప్పచెప్పడం అంటే రేవంత్ రెడ్డి ఎవరి కొరకు పనిచేస్తుండో, ఎవరి జేబు మనిషిలాగా పనిచేస్తున్నాడో అర్థమవుతుంది. రేవంత్ మోడీ చేతిలో కీలుబొమ్మలాగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చేతగానిది, తెలంగాణ రాష్ట్ర పోలీస్ చేతగాని వాళ్ళు అయినరు కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి? మాతో కావట్లేదు, కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఫినిక్స్ పక్షిలాగా, కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ ఇబ్బంది పెట్టండి అని చెప్పి మోడీ కాలం మీద పడతాను బయట. ఎందుకంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి మోడీ చేతికి ఇవ్వడం అంటే